నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పార్టీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీటు ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టగా ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై దాడి జరగడం హేయమైన చర్యని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొట్టె ప్రభాకర్ అన్నారు. రాహుల్ గాంధీతో పాటు విద్యార్థులపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో దాడి చేయడంతో రాహుల్ గాంధీకి గాయాలు కావడం జరిగిందని అన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో వేలాది మంది విద్యార్థుల జీవితాలు బజార్లో పడ్డాయి అన్నారు. ఇందుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ జిల్లా పరిషత్ సభ్యులు నాగం కుమార్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి చదివిన లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన నరేంద్ర మోడీకి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. పీసీసీ డీసీసీ పిలుపు మేరకు చందుర్తి మండల కేంద్రంలో శాంతియుత నిరసన చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమారాత్మ కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి, సర్పంచులు పులి సత్యం ఆవారు, మనోహర్ నాయకులు దూది శ్రీనివాసరెడ్డిదారం, రామచంద్రం భీమరాజు, కనకరాజ్యేగూడెం శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, పోచేటి వెంకటేష్గస్ కంటి, ప్రభాకర్ చంటి, ప్రసాద్ బాణాల, రవీందర్ రెడ్డి, అజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీపై వారు శాంతియుతంగా ధర్నా చేస్తున్న క్రమంలో వారికి మద్దతుగా ఈ యొక్క లీక్ అయినటువంటి పేపర్లో వచ్చినటువంటి కథనాలన్నింటినీ చూసి విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో మా యొక్క అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు వారికి మద్దతు ప్రకటించి ఈ నీట్ పేపర్ లీకేజీని ఖండిస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల చేత విద్యార్థులను వివిధ రూపాలలో లాఠీ చార్జీలు చేసి వారిని రక్తం కారేలా వారి యొక్క లాఠీలకు ముళ్ల కంచెల ద్వారా వారిని రక్తం కారేలా కాల్చినటువంటి మన టీవీలలో పేపర్లలో చూడడం జరుగుతూ ఉంది. వారికి మద్దతుగా పోయినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా వారి యొక్క హోదాను చూడకుండా ఈ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని రక్తం కారేలా అదే గాయాలయ్యే విధంగా చేసినటువంటి ప్రభుత్వానికి మేము ఈ యొక్క కేంద్ర మండల కేంద్రం తరఫున అదేవిధంగా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మా ప్రభుత్వ వేములవాడ ఆదిత్యనాథ్ గారి నేతృత్వంలో నిన్నటికి జిల్లా కేంద్రంలో కావచ్చు, ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చందుర్తి మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకత్వం, సీనియర్ నాయకత్వం, జూనియర్ నాయకత్వం, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని ఈ రోజు ఈ యొక్క నీట్ పేపర్ ను లీక్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క విద్యాశాఖ మంత్రిని తప్పించి ఈ యొక్క విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా మా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ అటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారికి మద్దతు ప్రకటించినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కనీసం నోరు మెదపని ఈ నాయకులు ఎందుకు విద్యార్థుల పట్ల ఇంత వివక్ష చెప్తున్నారు? గతంలో మీరు ఇక్కడ రాష్ట్రంలో, ఇప్పుడు అక్కడ దేశంలో ఈ యొక్క విద్యార్థులతో ఆడుతున్న నాటకాన్ని విద్యార్థుల లోకమంతా గమనిస్తా ఉంది. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ఈ యొక్క ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో ఉన్నటికి ఉన్న ఉద్యోగాలు ఇస్తే ఈ యొక్క విద్యార్థులను ఉసుగొలిపి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మేము